మీ పేరండి? నా పేరు సులేమాన్. ఏం చేస్తారు సార్? బిజినెస్. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. పోటీ చేస్తున్న తరుణంలో ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏ పార్టీకి? నాట్ ఓన్లీ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ఏ కాదు, ఎంఐఎం కూడా ఉంది దీంట్లో పోటీలో. ఎంఐఎం ఎవరికి ఎక్కువ ఓట్లు వెళ్తాయో అది కాంగ్రెస్కే ఎఫెక్ట్ పడుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ టీఆర్ఎస్ వాళ్ళకి అంటే ఎంఐఎం కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉన్న నేపథ్యంలో డిపెండ్ అండి. అది వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు పోటీలో లేకపోతే కాంగ్రెస్. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ అంత బలంగా ఉందా? కాంగ్రెస్ లేదు, అదేం లేదు, బలంగానే ఏం లేదు, కంటిన్యూగా వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి వర్క్స్ జరగాలి కదా, అలాగ ఉండేది అనుకో. అంటే సిట్టింగ్ స్థానాన్ని కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని కూడా చెప్తున్నారు నేపథ్యం. టీఆర్ఎస్ అంటే ఎలా ఉందంటే ఊళ్ళల్లో ఉందేమో, ఇక్కడ సిటీలో ఆల్రెడీ టీఆర్ఎస్కి పాతలు కూడా ఎక్కువ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కే సిటీలో ఎక్కువ సపోర్టింగ్ ఉండేది. అలాంటప్పుడు మీరు చెప్పినట్టు ఛాన్సెస్ ఉన్నాయండి, చెప్పలేట్లేదు. 50-50 ఛాన్సెస్, ఎగ్జాక్ట్లీ ఇల్లే వచ్చేస్తారని ఇదేం లేదు. అంటే సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ సతీమణికి డిక్లేర్ చేశారు బీఆర్ఎస్ నుంచి. ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఆడబిడ్డ కాబట్టి ఓటేద్దాం, అసెంబ్లీకి పంపిద్దాం అన్నట్టు ఏమైనా? డిపెండ్ అండి. ఇప్పుడున్న టైం దగ్గర మూమెంట్లో ఆమె ఎక్కువ తిరిగింది అనుకోండి, ఆ సింపతి ఇంకా ఎంతవరకు 50% జనరేట్ అయింది. ఆమె కొంచెం పబ్లిక్లో వెళ్ళి తిరిగితే అప్పుడు ఆ సింపతి జనరేట్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ అమ్మటిని అవ్వాలంటే అవ్వదు కదా. ఓకే, ఎట్లా బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఈ ఏరియాలో లేదు, కొంచెం ముస్లిమ్స్ ఏరియా కదా ఇది, ఈ ఏరియాస్లో అయితే లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన రంజాన్ తోఫా కానీ లేకపోతే షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కృతజ్ఞత ప్రకారం కేసీఆర్కి ఓటేద్దామన్న ఆలోచనలో లేరంటారు ప్రజలు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు 4 ఇయర్స్కి సీఎం కేసీఆర్కి సంబంధించింది కాదు, అది ఓన్లీ బై ఎలక్షన్ కాబట్టి ఇక్కడున్న వాళ్ళ మీదే ఎఫెక్ట్ ఉండేది, సీఎం కేసీఆర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. అయినా టీఆర్ఎస్కి ఇక్కడ సింపతి ఎక్కువైనండి, టీఆర్ఎస్కి కాంగ్రెస్. లాస్ట్ టైం కాంగ్రెస్కి గెలిచింది కదా అతను, ఓకే. ఆ మేడం కొంచెం ఎక్కువ తిరిగారనుకోండి, ఆ సింపతి 100% వర్క్ అవుతుంది. మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఎటువైపు ఉంది మొత్తానికి? 80% ఎంఐఎం వర్క్ ఉంది, 20% ఉంది మన కాంగ్రెస్ వర్క్. టీఆర్ఎస్ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండేది అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ అనేటప్పుడే అప్పుడే వచ్చేది, అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది, అప్పుడే వచ్చేది. ఈ జనరల్ చిన్న ఎలక్షన్కి రాదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? మీరు బిజినెస్ అంటున్నారు కాబట్టి ఎట్లా ఉంది? వ్యాపారాల పరిస్థితి ఎట్లా ఉంది? సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? నాట్ అంత ఎక్స్పెక్టెడ్గా లాస్ కూడా అయింది లేదు. ఇప్పుడు అయిన 2 years, 2.5 years అయింది మ్యాక్సిమం. ఐ థింక్ 2 years అయింది. ఇంకో 1 year తర్వాత ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ ఎలా ఉండేది అని తెలిసింది. ఇప్పుడు రైట్ నో అయితే వెళ్ళడం కష్టమే. స్కీమ్స్ బాగున్నాయి, స్కీమ్స్ అందరికి తెలుసుకునే తెలియదండి, నేను స్కీమ్ హోల్డర్ని అయితే కాదు. అంటే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మంచిగా ఉంటేనా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి? సిటీ వరకు అయితే కేసీఆర్కే యాక్సెప్ట్ చేశారు కదా, పబ్లిక్ మొత్తం కేసీఆర్కే యాక్సెప్ట్ చేశారు. ఎవరు ఇచ్చినా కేసీఆర్కే యాక్సెప్ట్ చేశారు. అంటే ఆయన డెవలప్ అలా ఉందండి. ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా వల్ల ఏమైనా ఉపయోగకరమా, లేకపోతే బాగున్నాయి హైడ్రా? ఓకేనా, సత్ఫలితాలు ఇస్తున్నాయి హైడ్రా వల్ల ఉపయోగం నష్టం అనేది ఈ ఏరియాలో అయితే హైడ్రా ఎక్కడ ఎఫెక్ట్ పడలేదండి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్కి ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏం లేదు నాకు తెలుసు. కొంచెం అవుట్స్ ఆఫ్ సిటీలో అటువైపు ఉందేమో కానీ అక్కడ ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ నార్మల్ పబ్లిక్ మీద పడింది, కానీ పెద్ద వాళ్ళ మీద ఏం పడలేదు కదా ఆ ఎఫెక్ట్ కూడా. ఓవరాల్గా ఇక్కడ ఎవరు ఏ పార్టీ గెలిచినా ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా 20,000 వస్తుంది ఎవరికైనా 20,000. ఎంఐఎం వాళ్ళు సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ గెలిచిపోతుంది, డౌటే లేదండి. ఎంఐఎం వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకున్నారా, ఎవరు గెలుస్తారనేది గ్యారంటీ చెప్పదు. వాళ్ళ ఓటింగ్ 50,000 పైన ఉంది. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. అవును. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, ఆ సానుభూతితో వాళ్ళ మిస్సెస్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సింపతి ఏమైనా గెయిన్ అయ్యే అవకాశం ఉందా? సింపతి ఉన్నది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన సరిగా లేదు, దాని మీద ఎట్లన్నా కొద్దిగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ అంటే పరిపాలన ఎట్లా లేదంటే మరి పథకాలు బాగాలేదా, లేకపోతే అన్ని చెప్పిన మాటలు సరిగా లేవు.
పబ్లిక్ ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇప్పుడు నిరుద్యోగ సమస్య కానీ ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయి ఇష్యూస్, అట్లా ఏం లేదు, ప్రతి ఇష్యూలో ఫెయిలే. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అది ఒక అదే ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతున్నట్టున్నది. అది కూడా ఖచ్చితంగా ఎట్లా అమలు అవుతుందో తెలియదు, మనమేం బస్సు ఎక్కాము. అది ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అందరికి? తెలియదండి, మేము అంతే అప్లై చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2,500 వచ్చిందా ఎవరికైనా? సామాన్య ప్రజలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. మీరే అన్ని అడుగుతున్నారు, ప్రతి ఏదన్నా ఒకటన్నా అమలు చేసిండా? పింఛన్ ఏమో పెంచుతా అన్నాడు 4,000, అదే పింఛన్ ఇంకా కేసీఆర్ చేసిపోయిన పింఛనే నడుస్తుంది 2,016 రూపాయలు సంథింగ్ ఏదో ఉన్నది, అదే నడుస్తూ ఉన్నది. ఇది తులం బంగారం అసలు లేదు, ఎవరికి ఇచ్చిన దాఖలాలే లేవు. ఇంకా ఏదో పథకం ఉన్నది కదా, ఏ పథకం అమలు కాలేదు సార్, ఇక ఏది కాలేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అరే కనిపించిన వాళ్ళకు ఆడపిల్ల ఎందుకు పోవాలి, ఆమెకు మీరు వేయండి, మీరు స్కూటీ ఇస్తాము, ప్రతి ఒక్కటి అన్నారు. ఏ పబ్లిక్ ఎవరు కనిపిస్తే పిల్లలు వాళ్ళకు ఈ పథకం మీకోసం చేస్తాం, అమలు చేస్తాం, కోడళ్ళకు వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తా, అన్నీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు, పబ్లిక్ అయితే తెలుస్తూ ఉన్నది ఈ గవర్నమెంట్ ఎట్లా చేస్తున్నది అనేది. ఇక్కడ కాంగ్రెస్ అనుకూలంగా లేదా? నవీన్ యాదవ్కి అనుకూలంగా లేదా? నవీన్ యాదవ్కు అంత కొద్ది ఏరియా ఉన్నది, కొద్ది ఏరియా. ఆయన అంచరులు వాళ్ళందరు పిల్లలు వాళ్ళ కొద్ది అదే కార్పొరేట్ డివిజన్ ఒకటే ఉన్నది, ఒక డివిజన్ 1-2 ఉన్నాయి అంతే, అన్నీ లేవు, అన్నీ వీళ్ళే. అంటే సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తుందంటారా? పక్కా బీఆర్ఎస్ఏ వాళ్ళే గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ చరిష్మా ఇప్పటికీ పనిచేస్తుందా? ఇప్పటికీ పనిచేస్తున్నది, చరిష్మాలనే ఉన్నాడు ఆయన ఇప్పుడు. అక్కడ రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గిపోయింది, ఎక్కడో ఉన్నప్పుడు అయితే అనిపించలే హైదరాబాద్లో అయితే. ఇప్పుడు ఏమైనా జరుగుతుంది అనుకుంటే ఆయన చేసిన పనులు అయితే ఎవరికి సిటీలో కాంగ్రెస్కి అవకాశం లేదంటారా? లేదండి, లేదు. ఎందుకు లేదు? పరిపాలన సరిగా లేదు. ఏదైతే పథకాలు వాళ్ళు చెప్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసే దిశగా ఏ ప్రయత్నం చేస్తలేరు, ఏదో మాట చెప్తా ఉన్నారు అంతవరకు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఏమైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని ప్రజలు భావించట్లేదంటారా? ఇప్పుడైతే అట్లేం భావించలేరు. ఇవి గవర్నమెంట్ అంటే ఏ పరిస్థితుల్లో అందరికీ తెలుసు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఉన్న రిజల్ట్స్ బయటకు వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరెవరు మారుతారో ఎవరెవరు ఉంటారో తెలియదు. ఏంటి ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కావలేదు కాంగ్రెస్ నుంచి? అజారుద్దీన్ అన్నారు, ఆ తర్వాత నవీన్ యాదవ్ అంటున్నారు, ఆ తర్వాత అంజనీ అని చెప్పి, ఆ తర్వాత ఎవరో అంటే గొంతు రాము, ఎంతో మంది ఉన్నారు, అందరు 4-5 ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఒకరికి టికెట్ వచ్చినా కానీ ఒకరికి ఇంకొకళ్ళు కాలు గుంజుడే ఉంటుంది అంతే. నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు మొన్ననే రీసెంట్గా ఓటర్ ఐడి కార్డు నిన్ననే మొన్న నైట్ అనుకుంటా, నిన్న పేపర్లో వచ్చింది, టీవీలో కూడా చూపిస్తూ ఉన్నారు. కన్ఫామ్ అంటే ఆ కేసే బుక్ అయింది ఇప్పుడు. అలా ఎలక్షన్ కమిషనే చేసింది, అది వేరే వాళ్ళు కాదు. అది ప్రజలు ఎటువైపు ఉన్నారు మరి? ఇటు ఈమెనే మాగంటి నిర్మలమ్మ, సునీతమ్మ ఎంత మెజార్టీ వస్తుంది బీఆర్ఎస్కి? బాగానే వస్తుంది అండి. గోపీనాథ్కి ఎంత వచ్చింది అంత వస్తుంది. కొద్దిగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అంటే వీళ్ళందరూ చేస్తే వస్తుంది అని అయితే కాదు. ఎవరి దానిలో వాళ్ళు ఉన్నారు క్యాండిడేట్లు అంతా. అది సునీతమ్మకే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, మాట్లాడతారా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.